అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికి మాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు, ఇతని ఫ్రమ్ ద బిగినింగ్, ఇతని బాల్యం నుంచి మీరు ఇతని జీవితం చూస్తే చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేదంటే, ఇతనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అబద్ధాలతోనూ వెన్నుపోట్లతోనే ఎప్పుడూ కూడా పిచ్చి రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. యూనివర్సిటీలో కూడా అంతే, కులాల మధ్య చిచ్చు పెట్టాడు. రెడ్డి కమ్మ అనేటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అక్కడ అంతే, వాళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు, వీళ్ళ దగ్గర డబ్బులుగా చేసేవాడు. ఎందుకంటే చాలా పేద కుటుంబంలో 2 ఎకరాల్లో పుట్టినటువంటి వాడు ఏమి ఇంట్లో పైసలు ఇచ్చేటువంటి వాడు కాదు ఇతనికి. అట్లాంటిది ఎప్పుడూ కూడా ఇతరు చేల్లో ఉండేటువంటి అమ్ముకోవటం, ఆ డబ్బులు తెచ్చుకోవటం. ఇతని జీవితం అంతా కూడా ఇంత నీచమైన చరిత్ర ఉన్నటువంటిది, ఇంత క్షుద్రమైనటువంటి వ్యక్తి ఇతను. ఇట్లాంటి వాడు దురదృష్టం కొద్ది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం ఏంటో, ఇతనే మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా రావటం జరిగింది. ఎట్లా వచ్చాడంటే అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎన్ని అడ్డదారులు దొక్కుతాడో, అవసరానికి ఏదేన్ని ట్రంప్ కార్డుగా వాడతాడో మనం చూసాము. గతంలో బీజేపీతో 99లో బీజేపీతో స్నేహం పెట్టుకున్నాడు. అప్పటి వరకు కూడా అతనికి మతాలను పనికిరావని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. మత రాజకీయాలు వద్దు, మనకు అందరూ సమానం అని చెప్పేవాడు. అది పోయింది. తర్వాత 99లో వాజ్పేయి గారి పేరు చూసి అతను ఆయనతో పెట్టుకున్నాడు. తర్వాత మోడీ గారిని తిట్టాడు. మోడీ గారు ఆ విధంగా గోద్రా విషయంలో మోడీ గారిని తీసేయాలని చెప్పి వాళ్ళ పెద్దలకు కూడా పాపం ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ 2004లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మార్చేశాడు. అది హిందూ మతం అనేది తీసి పడేశాడు. అంతకుముందు బీజేపీ, అలాగే హిందూ మతం, ఆ దేవుళ్ళు, ఆ హంగామా అంతా అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా ఒక క్షమాపణ చెప్పేశాడు బహిరంగంగా. ఎవరికి? ముస్లింస్ కి బహిరంగ క్షమాపణ చెప్పాడు. నేను తప్పు చేశాను, చాలా పొరపాటు, హిందుత్వవాదం ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పెట్టుకొని చాలా తప్పు చేశాను, అందువల్ల ఇక నుంచి నన్ను క్షమించండి, నేను ఇంకెన్నడూ మతం జోలికి పోను, ఆ మతం జోలికి పోను, వాళ్ళ జోలికి పోను, మీరే నాకు కావాలి అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక అబద్ధం.